దయచేసి గమనించాలి నా ప్రియమైన వారు, ఇప్పుడున్న మనుషులను నమ్మటానికి ఏమాత్రం కూడా ఉపయోగం లేదు. ఆడవాళ్ళనైనా, మగవాళ్ళనైనా, కుటుంబ సభ్యులనైనా, బంధువులనైనా, స్నేహితులనైనా, మనతోటి స్నేహం చేసే వ్యక్తులనైనా నమ్మటానికి ఏమాత్రం కూడా వీలు లేదు. కానీ బైబిల్ యొక్క వాక్యం సలహా, మనుషులు నమ్ముకునుడి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చాలా మంది మనుషుల్నే నమ్ముతారు. మా అన్న నన్ను మోసం చేయడండి, ఏమండి నా బంధువులు నన్ను మోసం చేయరు, నా రక్త సంబంధికులు నన్ను మోసం చేయరు అని చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ బైబిల్ చెప్తున్న మాట, మనుషులు నమ్ముకునుడి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఇక కిందకు వస్తే, రాజులు నమ్ముకునుడి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. చాలా మంది మనుషులకి ఇచ్చిన విలువ దేవుడికి కూడా ఇవ్వరండి. అర్థమైందండి? దేవుడి సన్నిధి జరుగుతూ ఉంటది, ప్రార్థనకి వెళ్ళాల్సిన సమయం ఆసనమైద్ది, అప్పుడే మన ఫ్రెండ్ బంధువులు ఎవరు వస్తారు, రేపు ఆదివారం వెళ్ళొచ్చురా బండెక్కు, రేపు ఆదివారం వెళ్ళొచ్చిన బండెక్కు, బయటికి వెళ్దాం, ఈరోజు బయటికి వెళ్దాం, మనం ప్రశాంతంగా ఎంజాయ్ చేసేద్దాం అని చెప్పండి. దేవుడి సంధి విడిచిపెట్టేసి ఎవరికి విలువిస్తారు తెలుసా? స్నేహితులకి, బంధువులకి ఇస్తారు. అంటే మనిషికి విలువిస్తారు, కానీ నిజ దేవుడైన దేవుడికి మాత్రం విలువ ఇవ్వరండి. కారణం ఏంటంటే, మనిషిని నమ్ముతారు కానీ నిజ దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడండి? సమస్య, బాధ చెప్పుకోలేనప్పుడు మాత్రమే గుర్తొస్తారు. డాక్టర్ ఎప్పుడు ఉపయోగపడతాడు మనకి? ఆరోగ్యం బాగోలేనప్పుడు మాత్రమే కదా డాక్టర్ కావాల్సిందే. వీడెప్పుడు డాక్టర్ అవసరం మనకి? అవసరం లేదు. అట్లాగే సమస్య ఉన్నప్పుడు, మనసు నెమ్మది లేనప్పుడు, అప్పుడు మాత్రమే దేవుడు కావాలి. వీడెప్పుడు దేవుడు అవసరం. కానీ మనిషి రా వెళ్దామని చెప్పండి, నేను రాను, ఈ రోజు నా దేవుడి సంధికి వెళ్ళాలి, ఈ రోజు నేను బ్రతుకున్నానంటే ఆ దేవుడి దయ, ఒక ముద్ద తినగలుగుతున్నానండి ఆ దేవుడి దయ, ప్రార్థన అయినా వస్తా ఎక్కడికైనా కావాలండి, మొదట నా దేవుడి సంధికి వెళ్ళాలని ప్రాముఖ్యత మనుషులకి ఇస్తారే కానీ దేవుడికి ఇవ్వరండి. అర్థమైందా? ప్రార్థనకు వచ్చేటప్పుడు ఎవరో ఒకరు పిలుస్తారు, ఎల్లందా అంటారు, అక్కడ బైబిల్ పక్కన పడేసి వెళ్ళిపోతాం. కానీ మనిషికి ఇచ్చిన విలువ దేవుడికి ఇవ్వరు. కానీ దేవుడు చెప్తున్నాడు, మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మీరు మనిషిని నమ్మారు కాబట్టి, ఆ మనిషి ముంచిన తర్వాత, ఆ మనిషి నిన్ను మోసం చేసిన తర్వాత, దేవుడు అంట నా దగ్గరికి మీరే వస్తారనుకుంటాడు దేవుడు. తెలుసా మీరు? వాస్తవంగా దేవుడు అంట నా దగ్గరికి మీరే వస్తారు చూడండి అని చెప్పి అన్నారు. ఒక్క మాట మీకు అర్థమవడం కోసం మాత్రమే చెప్తాను, గమనించండి. నింద మోపాలన్నా మన నోరే, మనిషిని పొగడాలన్నా మన నోరే. కాదంటారండి? నోరు మంచిదైతే ఊరి మంచిదవుతుందంట, నోరు చెడ్డదైతే అమ్మో ఆ నోట్లో నోరు వేయకూడదురా బాబు అంటాం. అవునా కదా? అట్లాగే మన నోరు నింద మోపాలన్నా మన నోరే, మనిషిని పొగడాలన్నా మన నోరే, మనిషిని కింద తొక్కాలన్నా మన నోరే. చేతులు అవసరంలా, నోరుతో ఏదైనా సమాధానం చెప్తాం. చాలా మంది కత్తులతో, కడవలతో కొయ్యాల్సిన అవసరం, ఓటి మాటతో మనిషిని గందరగోళం చేయొచ్చు. కాదంటారా? ఒకవేళ గమనించండి, నోటి మాటతో చాలా మంది గందరగోళం చేసే వాళ్ళు ఉంటారు. నందిని పంది చేయగలుగుతారు, పందిని నంది చేయగలుగుతారు. కారణం నోటి వాక్కు చాతుర్యం అనమాట. ఓకే, వినండి ఆ యొక్క అర్థవంతమైన. ఇద్దరు అక్కా చెల్లెలు బాగా పనిచేసుకుంటూ, కూలి పని చేసుకుంటూ మంచిగా బతుకుతున్నారండి. యవ్వన కాలంకి వచ్చారు. తల్లిదండ్రులు ఒక మంచి సంబంధం చూసి పెద్దమ్మాయికి వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత వాళ్ళు సపరేట్గా వెళ్ళిపోయారు. ప్రశాంతంగా వాళ్ళ బతుకాలు బతుకుతున్నారు. వచ్చిన అల్లుడు కానీ కూతురు కానీ ఏరేగా వెళ్ళిపోయారు. వాళ్ళ పని చేసుకుంటూ చక్కగా బ్రతుకుతున్నారు. అయితే నా ప్రియమైన వారా, కొంతకాలానికి ఆ కుర్రోడికి తాగడం అలవాటు అయిపోయింది. తాగడం అలవాటు అయిపోయిన తర్వాత తన భార్యని అడుగుతున్నాడు, ఏమే పనికి వెళ్ళావు కదా, నెలలో 15,000 రూపాయలు శాలరీ వచ్చింది, ఒక 500, 1000 రూపాయలు తీసుకోయ్యా, నీకంటే ఎక్కువేండి అని చెప్పని ఇవ్వటం ప్రారంభమైంది. ఇస్తా ఉంది. ఇక రోజు ఇక పనికి వెళ్ళేది లేదా, మనోడు 24 గంటలు ఏ స్టడీ అంటమే. ఇక ఎవరు పోషిస్తున్నారు ఆమెని? తన భార్య పోషిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ లోపు 6 నెలలు, సంవత్సరం అయిపోయింది. తన యొక్క చెల్లి ఇంటికి వచ్చింది. అప్పుడు ఏమవుతుంది? ఆమె తనకి మరదలవుతుంది అనమాట. గమనించండి, ఇంటికి వచ్చినటువంటి చెల్లితో చక్కగా మాట్లాడుతూ, అమ్మ కొంచెం ఇబ్బందిగా ఉందిరా, ఒక 500 ఉంటే ఇవ్వరండి, తీసుకో బావా నీకంటే ఎక్కువేండి అని చెప్పని. ఆమె కూడా పనిచేస్తుంది కదా, తీసుకో అని చెప్పని 500, 1000 రూపాయలు ఇవ్వటం ప్రారంభమైంది. ఇక పద్దాగా ఫోన్ పేలు కొట్టడం ప్రారంభమైంది. కానీ బైబిల్ చూస్తున్న మాట, మనిషిని నమ్ముకున్నది కంటే యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. అర్థమవుతుంది నా ప్రియమైన వల్ల. ఈ కొత్త కాలానికి ఆమె వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరు ఇలా ఉన్నారు. ఇక పద్దాకా ఏటీఎం కార్డు లాగా తనకు ఫోన్ చేస్తున్నాడు, ఒక 1000 రూపాయలు పంపించు, 2000 పంపించు, చాలా ఇబ్బందిగా ఉంది, ఇంట్లో బియ్యం అయిపోయినండి. ఏమంటే అక్క భర్త కదా, బావగారు అవుతారు కాబట్టి ప్రతిసారి తనకు వచ్చిన జీతంలో 2000, 3000, 5000, 10,000 ఇలా పంపించడం ప్రారంభమైపోయింది. 4 సంవత్సరాలు అయిపోయింది. 4 సంవత్సరాల నుంచి డొనేషన్ చేస్తానే ఉంది. పాప ఇంకా ఏరే ఉద్దేశం లేదులేండి, డొనేషన్ చేస్తానన్న డబ్బు మాత్రమే ఇస్తా ఉంది. అయితే ఆ అమ్మాయి సడన్ గా పెళ్లి ఫిక్స్ అయిందనమాట.
పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత, బావగారు మీకు ఇప్పటికి 2 లక్షల రూపాయల దాకా మీకు ఇచ్చాను కాబట్టి దయచేసి నాకు సహాయం చేయండి. ఎందుకంటే మీరు ఇస్తే 2 లక్షల రూపాయలు నాకు పెళ్లి కట్నం పనికొస్తుంది, ఖర్చులకు పనికొస్తుంది. దయచేసి, ఎందుకంటే ఇంట్లో మీరు చాలా మంచివారు, ఎలాంటి ఉద్దేశం కలిగి లేరు, ఒక మంచిగా అభిమానించారు కాబట్టి మీకు డబ్బులు సహాయం చేశానని చెప్పేసి అని చెప్తుంటే, ఇప్పుడు నా దగ్గర ఎక్కడ ఉన్నాయి, మీ అక్కను అడుగు అని చెప్పేసి అని అన్నాడు. ఇప్పుడు అక్కకు ఫోన్ చేసి, అక్క డబ్బులు కావాలక్క, ఇట్లా బావ అడిగినప్పుడు డబ్బులు ఇచ్చడం ప్రారంభించానని చెప్పండి. ఎవరిని అడిగి ఇచ్చావు, దేనికి ఇచ్చావు, ఎప్పుడు ఇచ్చావు అసలుకి అంటే, ఇప్పటికి 4 సంవత్సరాల నుంచి 2 లక్షల రూపాయల దాకా ఇచ్చాను నేను అని చెప్పేసి అంటే, ఎందుకు ఇచ్చావు అసలు, ఎవరేమన్నారని చెప్పేసి అని ఆయన ఇంటికి రాగానే ఆయన నిలదీసి ఆమె అడిగింది. అప్పుడు ఆయన ఏం చెప్పాడు, తీసుకున్న నోటుతోటే ఒక అబద్ధం అల్లేశాడు. ఏమైందంటే, మీరు నాకు ఇష్టం, మీరు లేకుండా నేను బతకలేకపోతున్నాను, మీ అక్కను వదిలేసి నన్ను చేసుకోండి అని చెప్పిన బ్రతిమలాడుతుంది. ఏం చేయమంటా, అందుకోసమే వద్దు వద్దు అని కొందరికి ప్రతిసారి నాకేమిస్తుంది, డబ్బులు ఇస్తుంది అని అబద్ధం చెప్పింది. ఇప్పుడు అక్కకి చెల్లికి ఏం గీశాడు, ఏందండి, అక్కకి చెల్లికి ఏం గీశాడు అతను, అదే నోరు కదా మాట్లాడింది, అదే నోటితో సహాయం అడిగాడు, అదే నోటితో ఇవ్వమ్మా, ఇంట్లో ఆడపిల్ల తర్వాత ఆడపిల్ల అని చెప్పి అదే నోటితో సహాయం చేయమ్మా అన్నాడు. పోనీలే అక్క గారి భర్త కాదని చెప్పి అని ఇచ్చింది. ఏమండి, తర్వాత చెల్లిని అడిగాడు, అన్ని ఇస్తూ ఇలా ఇవ్వటం ప్రారంభమైంది. చివరత ఏం చేశాడు, నిందంతా కూడా ఆమె మీద వేసాడు, అక్కకి చెల్లికి అగ్గుపొల గీశాడు. ఇప్పుడు నా ఇంటికి నువ్వు రావటానికి వీలు లేదు. అర్థమైందా, 2 లక్షల రూపాయలు ఎప్పుడు ఇచ్చే సూట్ చేయండి అని చెప్పని అడుగుతున్నాడు. ఇప్పుడు అక్కడ డబ్బులు ఎగరపోయింది కాక నింద కూడా మోపేశారనమాట. అర్థమైంది. అందుకే వాక్యం సెలవుచ్చింది, మనిషిని నమ్ముకుండే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చాలా మంది మనిషినే నమ్ముతారు, మనిషికి ఇచ్చిన విలువ దేవుడికి ఇవ్వరండి. కానీ దేవుడు చెప్తున్నారు, ఎన్ని నిందలు పడతావో పడు, ఎంత ఆనందపడతావో పడు, చివరికి నా దగ్గరికి నువ్వే వస్తావు. కాదంటారా? ఇప్పుడు నిందలు అవమానాలు అయిపోయిన తర్వాత దేవుడా అంట, ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులందరూ ఏడకొస్తారో తెలుసా, దేవుడి సందికి వస్తారు. అప్పుడు దాకా ఎవరున్నారు మనుషులు, ఇక తన భర్త సర్వస్వం, తర్వాత అందరు బంధువులు సర్వస్వం, తర్వాత చివరికి